తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సైకిల్ దిగి కారెక్కనున్నారు. ఇవాళ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణలో ఇప్పటికే నామమాత్రంగా ఉన్న టీడీపీకి మరో దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇప్పటికే పార్టీని విడి టీఆర్ఎస్లో చేరారు. అదే బట్లో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు ఉండదని భావించిన మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా కార్యకర్తలతో మంత్రాలు జరుపుతున్నారు. చివరకు కార్యక్రమాలను నిర్ణయించుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణలో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలవగా 12 మంది టీఆర్ఎస్లో చేరారు. ఇంకా 3 మాత్రమే టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్లోకి వెళ్లిపోతూ ఉండడంతో పార్టీ మరింత బలహీనపడుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఉన్న 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 12 మంది వెళ్ళిపోయారు. ఒక్క ఎంపీ కూడా ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళుతున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ పరిస్థితి ఏంది అన్నది ఒకటైతే, టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి చెబుతున్నటువంటి కారణాలేంటి? ఈశ్వర్, ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లారెడ్డి కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి సంవత్సరంలో క్యాంప్ ఆఫీస్ ఆయన కుటుంబ సభ్యులు, మల్లారెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు ఆయన పార్టీ మారడానికి గల కారణాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే సొంత ప్రజలకు దగ్గరగా ఉండాలంటే తాను టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే కరెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీని ఇప్పుడు ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక టీడీపీకి సంబంధించిన, ఇక చంద్రబాబుకు సంబంధించిన, ఇక తెలంగాణకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ఆయనకు బాగలేవు. కాబట్టి ఇక తాను టీడీపీలో కొనసాగడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. ఇక బంగారు తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగంగానే ఈ రోజు తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని చెప్పేసి కూడా మల్లారెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పుడే కాదు, గత కొద్ది రోజులుగా కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నప్పటికీ కూడా దానికి దాదాపు ఈ రోజు ముహూర్తం ఖరారు చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది అనుచరులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమక్షంలో చేరబోతున్నారు. నిన్న కొంతమంది మల్కాజ్గిరికి చెందిన కొంతమంది టీడీపీ నేతలతో కూడా రహస్యంగా మల్లారెడ్డి మంత్రాలు జరిపారు. ఆయనతో పాటు మరికొంతమంది ఎంపీటీసీలు కూడా, కొన్ని మండలంలో ఎంపీటీసీలు అందరూ కూడా టీఆర్ఎస్ లో జరగబోతున్నట్లు కూడా తెలియడం జరిగింది. ఇక మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది నేతలు 11 గంటలకు క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సమక్షంలో జరగబోతున్నారు. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.